బ్రహ్మ తన తప్పును ఒప్పుకుంటాడు. అప్పుడు ఆ లింగం నుండి శివుడు బయటకు వచ్చి, ఈ విశ్వంలో ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అనేది లేదు. సృష్టి, స్థితి, లయ మూడు సమానమే అని చెప్తాడు. అలా మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివుడు లింగ రూపంలో ఉన్న ఒక జ్యోతిలాగా ఆవిర్భవించారు కాబట్టి మనం అప్పటి నుండి ఆ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మరి శివరాత్రి అని ఎందుకంటారు? శివ పగలు లేదా శివ ఉదయం అని అనవచ్చు కదా అంటే, శివలింగం ఆ రోజున మహానిషి అనే సమయంలో ఆవిర్భవించింది. నిషి అంటే సంస్కృతంలో చీకటి, మహానిషి అంటే కటిక చీకటి. క్లియర్గా చెప్పాలంటే అర్ధరాత్రి. అంత కటిక చీకటిలో ఒక జ్యోతిలాగా వచ్చి అజ్ఞానాన్ని తొలగించాడు కాబట్టి మనం ఆ రోజుని మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. మీకు ప్రూఫ్ కావాలి